హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతోంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసింది రాష్ట్ర దేవాదాయ శాఖ ఎల్లమ్మ తల్లి దేవస్థానం. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కళ్యాణం సందర్భంగా ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు నేతలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. కళ్యాణం ఏర్పాట్లు బాగున్నాయని చెప్పారు. త్వరలో ఆలయానికి కేంద్రం కేటాయించిన నిధులు విడుదల చేస్తానని చెప్పారు కిషన్ రెడ్డి. రంగురంగు పూలతో అమ్మవారి ప్రధాన ఆలయం పరిసరాలను తీర్చిదిద్దారు సిబ్బంది. భక్తుల కోసం క్యూ లైన్లు, వీఐపీ ఎంట్రీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. అమ్మవారికి మాంగళ్య గౌరీదేవి కళ్యాణం గమనీయ గోమలకరైరార్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాశిషానుగ్రహం కంకణబంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం. ఓం గౌరీ మిమాయ సలిలాని దక్షతే దివనే సాజుష్మదే అష్టావనే నవమే భూషి సహస్రాక్షరా పరమేవ్యో మన్య మాంగళ్య గౌరీయై నమః ధ్యాయామి ఆవాహయామి మాంగళ్య గౌరీయై నమః ఆవాహయామి సర్వోపచారాన్ సమర్పయామి గంధం పరికల్పయామి పుష్పం ధూపం దీపం నైవేద్యం సర్వోపచారాన్ సమర్పయామి. మనందరం ఎదురు చూస్తున్నటువంటి శుభముహూర్త కార్యక్రమం పూర్తయి అమ్మవారికి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని గావిస్తున్నారు. ఆ మాంగళ్యాన్ని మీరందరూ కూడాను దర్శించడానికి ఆచార్యస్వామి తీసుకొస్తారు. చక్కగా ఆ మాంగళ్యాన్ని దర్శించుకొని ఆ మాంగళ్యమూర్తి అయినటువంటి జగన్మాత సర్వమంగళ మాంగళ్యే శివే సమస్త మంగళాలకి కూడాను మంగళే. ఆ సమస్త మంగళాలకి మంగళ స్థానంలో ఉంది. మంగళాలు రావాలి అంటే ఆవిడ అనుగ్రహం కావాలి. మనకి మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే సమస్త అర్థాలని కూడాను అనుగ్రహిస్తుంది ఆవిడ. అటువంటి శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అటువంటి జగదంబిక నారాయణి అమ్మవారికి నమస్కారం చేస్తున్నాం. రేపు ఉదయం 5 గంటలకు నాదస్వర మంగళ వాయిద్యములు అభిషేకం నిర్వహిస్తారు. దేవతా పూజలు, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం, మహాశాంతి హోమం, బలిహరణం, పూర్ణాహుతి ఉంటాయి. అలాగే రాత్రి 6 గంటల నుంచి అమ్మవారి రథోత్సవం జరగనుంది. దీంతో కళ్యాణ ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాలకు వచ్చే భక్తులకు పార్కింగ్ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. పద్మశ్రీ టవర్స్ నుంచి R&B వరకు, అలాగే నేచర్ క్యూర్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్, టెంపుల్ వెనుక ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. మంగళ గౌరీ మాతకి కింద పెట్టేసి మాలలు మాలలు ఓం శుభకేశర ఆరోహ శోభయంతి ముఖం మమ ముఖగుం హిమమ శోభయ భూయాగుం సంజభగం గురు యామాహరద్యవదగ్ధ శ్రద్ధాయై గావాయాన్యై ఇమాన్ తావపినకేహం భగేన సహ వర్చసా భగేన సహ వర్చసా విరాజంజాభిష్టేర్యాసరో గృహే లక్ష్మీరాష్ట్రదయాముఖే తయామా సగో సృజామసీ యావాం పుష్పం వేద పుష్పాన్ భజావాన్ పుష్పాన్ భవతి చంద్రవాం పుష్పం పుష్పాన్ భజావాన్ పుష్పాన్ భవతి. మాకు కూడా కాస్త
మాంగళ్యం వస్తుంది. అందరూ ఆ మాంగళ్యాలను చూసుకొని చక్కగా నమస్కారం చేసుకోండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే దేవి నారాయణి శోభయంతి ముఖం మమ రక్షణేతునా ముహూర్తకాలే సూర్యాదినాన్నవానాం గ్రహణావత్యంత ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు. స్త్రియాంజసః కామస్య తృప్తిమానందో తస్యాగ్రే సత్యమాభరణ యజ్ఞ సదక్షిణా కామ సమృద్ధదా పశవో మే కామ సమృద్ధదా. ఓం ప్రజాపతిస్త్రయాంజసః విశ్వయోర్గాత్సవం కామస్య తృప్తిమానందం. ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు ముందుకు రావాలి. సతీష్ అమ్మా మీరు పోసారా? యజ్ఞస్య దక్షిణా భక్తిర్మే కామః సమృద్ధ్యతా పశవో మే కామః సమృద్ధి జ్ఞానం మే కామః సమృద్ధ్యతా వైరాగ్యం మే కామః. ఆయన లోపల తీసుకెళ్ళాలి.
జాగ్రత్త ఓకే హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతోంది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కళ్యాణం సందర్భంగా ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సరిగ్గా 11:34 అమ్మవారికి మాంగళ్య ధారణ కార్యక్రమం నిర్వహించారు వేద పండితులు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు నేతలు. కళ్యాణాన్ని కనులారా వీక్షించి తరించారు మంత్రులు, భక్తులు. సిటీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలతా శోభన్ రెడ్డి, ఇతర ప్రముఖులు కళ్యాణ మహోత్సవానికి అటెండ్ అయ్యారు. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతోంది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కళ్యాణం సందర్భంగా ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. సరిగ్గా 11:30 అమ్మవారికి మాంగళ్య ధారణ కార్యక్రమం నిర్వహించారు వేద పండితులు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు నేతలు. కళ్యాణాన్ని కనులారా వీక్షించి తరించారు మంత్రులు, భక్తులు. సిటీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి, ఇతర ప్రముఖులు కళ్యాణ మహోత్సవానికి అటెండ్ అయ్యారు.